ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి మామ. సో ఈరోజు పండగ కాబట్టి పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఇంట్లో పూజ అయిపోయాక బయట బొమ్మలు చూద్దామని చెప్పి వచ్చేసాం. సో ఫస్ట్‌లీ మా ఏరియాలోని గణేశుని దగ్గరికొచ్చాం. మూలాపేటాక రాజా చాలా క్యూట్‌గా ఉన్నాడు చూడ్డానికి. ఇంకా పక్కనే ఇంకొక గణేశుడు చేతిలో ఖడ్గంతో కింగుల చైర్‌లో కూర్చొని చాలా అగ్రెసివ్ లుక్‌తో భలే ఉన్నాడు. ఇంకా అక్కడ కూడా చూసుకొని నేరుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న లంబోదర గణేష్ సెంటర్‌కి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ ప్రతిసారి ఇలానే ఈసారి కూడా చాలా బాగా చేశారు. లోపల డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇంకా గణేశుని పైన నిజమైన ఎలకలే వదిలేశారు. ఇంకా గణేశుని విగ్రహం కూడా చాలా బాగున్నది చూడడానికి. నెమల పైన కూర్చొని ఒడిలో పార్వతీ మాత, ఈ పక్కన విష్ణు, ఆ పక్కన బ్రహ్మతో చాలా అంటే చాలా బాగున్నది చూడడానికి. నెక్స్ట్ మన బాలాజీ నగర్ కి వచ్చాం. ఇక్కడైతే ఎంట్రన్స్ దగ్గర పెద్ద ఈగలతో ఫిషెస్ తో అదిరిపోయింది. ఇంకా లోపల గణేశుని అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఎందుకంటే అంత క్యూట్ ఉన్నాడు, అసలు ఎంత బాగున్నాడు చూడండి. నెక్స్ట్ చూసి ఏదో గుడికి తీసుకొచ్చేసానేమో అనుకోకండి. ఇది కూడా మా బాలాజీ నగర్ లోనే. బయట నుంచి చూడడానికి ఏదో గుడికి వచ్చినట్టు ఉంది కదా. ఇంకా లోపల డెకరేషన్ కూడా మామూలుగా లేదు. చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది చూడడానికి. అసలు ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే బుజ్జి వెండి వినాయకుడు, రాముడు కనిపిస్తారు. నెక్స్ట్ మన మెయిన్ గణేశుడు విషయానికి వస్తే రథం పైన ఉంటాడు అనమాట. అంటే రథం థీమ్ అనమాట. అంటే రథం పైన వినాయకుడు ఇటుపక్క అటుపక్క మూషికలు పట్టుకొని లాగుతున్నట్టు భలే సెట్ చేశారు. చాలా క్యూట్ గా ఉన్నది చూడడానికి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ పార్ట్ 2 లో చూపిస్తా. ఇంతకీ మీకే వినాయకుడు బాగా నచ్చాడో కామెంట్ చేసి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేసేయండి. ఓకే బోయ్.